మరొకసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట తీవ్ర హెచ్చరిక వచ్చింది. గతంలో అణు హెచ్చరికలు చేస్తే ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధ హెచ్చరికలు చేశారు. ఏదైతే ఉక్రెయిన్ మొన్నటిదాకా వరుస పరాజయాలతో ఉంది, ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్ళి రష్యా లోపల ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. మరొక వైపున రష్యా ఉక్రెయిన్లో ఉన్నటువంటి డొనెట్స్క్ ప్రాంతంలో చిట్ట చివరి పార్ట్ దాకా వచ్చేసింది, మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెడీ అవుతుంది అన్నటువంటి మాట వినబడుతుంది. అయితే ఉక్రెయిన్కి ఈ కొత్త ఎత్తుగడ అంటే రష్యా లోపల పార్టులకు వెళ్ళి ఆక్రమించుకునే ఎత్తుగడ, దానికి సరైన మ్యాపింగ్, సరైనటువంటి గైడెన్స్, సరైన ఆయుధాలు ఇవన్నీ సమకూర్చిన వాళ్ళు ఖచ్చితంగా అమెరికా, యూరప్ దేశాలు, అమెరికా, యూరప్, నాటో దేశాలు అన్నటువంటిది పుతిన్ నమ్ముతున్నారు. అందులో భాగంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ తాజాగా వరల్డ్ వార్ 3 వైపుకి మమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఉక్రెయిన్ యుద్ధంలో సపోర్ట్ చేస్తూ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న దేశాలు అంటూ తాజాగా చేసినటువంటి హెచ్చరిక అన్నది సంచలనం అవుతోంది. ఖచ్చితంగా ఇవి రాబోయేటటువంటి రోజుల్లో డిబేటబుల్ అవుతాయి. ఎక్కడ దాకా నేను చెప్పాను కదా, ముట్టుకుంటం వరకు మన చేతిలో ఉంటుంది, ముగించడం మన చేతిలో ఉండదు.